ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంది. అట్లాగే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు డ్యామేజ్ అవటానికి, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గటానికి కూడా నిద్రకు సంబంధం ఉంది. నిద్ర సరిగా పోకపోవటం వల్ల మన లోపల లాభాన్ని కలిగించే హార్మోన్ మెలటోనిన్ తగ్గిపోతున్నది. 1 గంట నిద్ర గనక తగ్గింది, 6 గంటలు నిద్ర పోవాలి కంపల్సరీగా, 5 గంటలే ఉంది. 1 గంట నిద్ర తగ్గితే ఈ మెలటోనిన్ గంట నిద్ర తగ్గినందుకు తగ్గిపోతుందట. ఈ గంట మెలటోనిన్ హార్మోన్ తగ్గటం యొక్క ప్రభావం మన ప్యాంక్రియాస్ గ్రంథి మీద వచ్చే మార్పులు, ఆ రిలాక్సేషన్ ప్యాంక్రియాస్ గ్రంథికి బీటా సెల్స్కి రాక షుగర్ వచ్చే రిస్క్, డయాబెటీస్ లేని వారికి 9 to 10% షుగర్ వచ్చే రిస్క్ 1 గంట నిద్ర రోజు తగ్గితే ఇంత పెరుగుతున్నదట. ఒకవేళ నిద్ర లేదు, 1 గంట తగ్గింది, షుగర్ వ్యాధితో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయిలు 15% పెరుగుతున్నాయంట. దీని ద్వారా ఏమిటి నిద్రకి షుగర్కి ఉన్న సంబంధం, మెలటోనిన్ హార్మోన్ ఎంత హెల్ప్ చేస్తుంది అనే విషయానికి వస్తే, మనము తిన్న ఆహారాన్ని అరిగించి పొట్టా ప్రేగులు చక్కెరగా మార్చి రక్తం లోపలికి పంపుతాయి. రక్తము లోపలికి వెళ్ళే చక్కెర మోతాదును బట్టి ఆ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ఆ చక్కెరను శక్తిగా మార్చడానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే ఒక హార్మోన్ ఇన్సులిన్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా ఇక్కడ ప్యాంక్రియాస్ గ్రంథి, దాని లోపల బీటా కణాలు. ఈ బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ ఇన్సులిన్ అనేది మనకి రోజుకు 40-50 యూనిట్లు ఉత్పత్తి అవ్వాలి. మన ప్యాంక్రియాస్ గ్రంథికి మనం ఎప్పుడైనా ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినేస్తాం, బాగా ఎక్కువ తినేస్తాం సడన్గా. అలాంటప్పుడు అప్పటికప్పుడు తయారవ్వటం లేట్ అవుతుంది. కాబట్టి ఆ బీటా కణాలు సుమారుగా 150-200 యూనిట్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసి చక్కగా స్టాక్ పెట్టుకుని ఉంచుకుంటుంది అనమాట. ఎప్పుడు ఎమర్జెన్సీకి ఏం చేసినా రక్తంలో చక్కెర పెరగకుండా నియంత్రించడానికి. ఈ బీటా కణాలన్నీ ఏం చేస్తాయి, పగలంతా ఆహారం తినేటప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి చేసి రక్తంలో వదులుతూ ఉంటాయి. ఈ రక్తంలో ఉన్న చక్కెర కణం లోపలికి వెళ్ళే శక్తిగా మారటానికి కణము తలుపులు తెరిచే తాళం చెవిలాగా ఇన్సులిన్ పనికొస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నది కదా చూడండి, కణం పైన ఉండే తలుపులు తెరుచుకుంటే చక్కెర లోపలికి వెళుతుంది అనమాట. ఆ తలుపులు తెరిచే తాళం చెవే ఇన్సులిన్. ఇన్సులిన్ ఇలాంటి పని చేస్తుంది. మరి పగలస్తమానం మనం ప్రొద్దున లెగిస్తే మొదలెడతాం, రాత్రి 10 దాకా తింటాం. సరే 10కి మీరు పడుకున్నా మరి ఆహారం ఉన్నంతసేపు ఇన్సులిన్ రావాలి కదా. ప్యాంక్రియాస్ గ్రంథి పడుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది. తెల్లవారుజాము 4-5, 3 ఇప్పుడు అరిగింది అనుకోండి, అప్పటి నుంచి ఆహారం ఆగిపోతే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగుతుంది. అప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథి ఆ బీటా కణాలు రెస్ట్ తీసుకుంటాయి. పగలంతా కష్టపడి బీటా కణాలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి అలసిపోతాయి కదా. అలా పనిచేసినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి లోపల కూడా. ఆ కెమికల్స్ అన్నీ కూడా పోగైపోతాయి. అలసటంతా ప్యాంక్రియాస్ బీటా కణాలకి ఉంటుందన్నమాట. నిద్ర సరిపడా ఉన్నవారికి ఈ అలసట అంతటిని తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ అలసటని తొలగించి ఆ కణం లోపల బీటా కణాలని డ్యామేజ్ చేయడానికి ఆధారమయ్యే TNF ఆల్ఫా, IL-6 ఇట్లాంటి కెమికల్స్ కొంత ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు పాడు చేస్తూ ఉంటాయి. రెస్ట్ లేకపోతే ప్యాంక్రియాస్ బీటా కణాలు డ్యామేజ్ అవుతాయి. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్. ఇది మనకి రాత్రిపూట కంటి మీద లైట్ పడినప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. నిద్ర బాగా పోయేవారికి 6-7 గంటలు అట్లా నిద్ర బాగా పోయేవారికి మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఆ నిద్ర కూడా గాఢంగా పట్టిన వారికి ఎక్కువగా మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది, పగలంతా ఇన్సులిన్ ఉత్పత్తి అలసిపోయిన బీటా కణాలని బాగా రిలాక్స్ అయ్యేటట్టు చేయటానికి, మరియు ఈ TNF ఆల్ఫా, IL-6 అనే హాని కలిగించే కొన్ని కెమికల్స్ బీటా కణాలని డ్యామేజ్ చేయకుండా క్లీన్ చేసుకోవటానికి మెలటోనిన్ బాగా కావాలి. రోజు 6-7 గంటలు బాగా మంచి నిద్రపోయిన వారికి ఆ బీటా కణాలు రీఛార్జ్ అవుతాయి, రిఫ్రెష్ అవుతాయి.
ఈ హాని కలిగించే కెమికల్స్ని క్లియర్ చేసేసుకోగలుగుతాయి. ఎవరికైతే ఒక గంట నిద్ర 6 గంటల బదులు 4 గంటలు 5 గంటల నిద్ర ఉంటుందో ఈ గంట నిద్ర తగ్గేసరికి మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతున్నదట. ఈ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గడంతో పాటు నిద్ర తగ్గేసరికి కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైపోతున్నదట. హాని కలిగించే హార్మోన్ పెరుగుతున్నది, లాభాన్ని కలిగించే మెలటోనిన్ తగ్గిపోతున్నది. ఈ మార్పులు ఒక గంట నిద్ర తగ్గేసరికి వచ్చేస్తున్నాయట. ఈ మెలటోనిన్ తగ్గేసరికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, ఒక గంట నిద్ర తగ్గటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు 15% పెరిగిపోతున్నాయట. అంటే ప్రతి గంటకి 15% చొప్పుననే శాస్త్రవేత్తల పరిశోధనలో అందించడం జరిగింది. 2024 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ యూకే దేశం వారు ఇలాంటి పరిశోధన అందించడం జరిగింది. అందుకని నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ తగ్గటం వల్ల డయాబెటీస్ లేని వారికి కూడా వచ్చే రిస్క్ 10%. ఒక గంట స్లీప్ తగ్గితే 10% చొప్పున, 2 గంటలు తగ్గితే 20%, 3 గంటలు నిద్ర తగ్గింది, ప్రతిరోజు 3-4 గంటలు నిద్రపోతారు కొంతమంది, పట్టకో కుదరకో. అలాంటప్పుడు ఈ డయాబెటీస్ పర్సంటేజ్ గంటకి 10% చొప్పున షుగర్ వచ్చే రిస్క్ని పెంచుతుందట. అందుకని ఇలాంటి మార్పు స్పష్టంగా ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాల్లో రావటం, ఆ కణాలు రిలాక్స్ అవ్వకపోవటం, మెలటోనిన్ లేక ఆ కణాల్లో వ్యర్థాలు పోగైపోయి ప్యాంక్రియాస్ గ్రంథికి సరిగా సిగ్నల్స్ రాకపోవటం, ఇలాంటివన్నీ జరగటానికి నిద్రకు డైరెక్ట్ సంబంధం ఉందని రుజువయ్యాయి. కాబట్టి మంచి గాఢ నిద్ర మీకు రావాలి అంటే సాయంకాలం పూట 6 గంటలకల్లా నానబెట్టిన ఎండు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ లాంటి ఇట్లాంటి మంచి ఆహారాన్ని కనుక మీరు పెందలకాడే తినేస్తే మీకు ఎర్లీగా నిద్ర వస్తుంది, ఎర్లీగా గాఢ నిద్ర పట్టడం స్టార్ట్ అవుతుంది. అదే మీరు 10 గంటలకు తింటే తెల్లవారుజాము 4-5 గాఢ నిద్ర పడుతుంది, 1-2 గంటలు. అదే నేను చెప్పినట్టు పొట్ట ఖాళీగా ఉన్నందుకు అప్పుడు పట్టింది మీకు నిద్ర మంచిగా. అదే 6ంటికి తినేసి 9:30 కల్లా 10 గాఢ నిద్ర పట్టేటట్టు పొట్ట ఖాళీ అయిపోతే చాలు. అందుకని పెందలకాడే తినేసేయండి. న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే నిద్ర బాగా వస్తుంది. కంటి మీద లైట్ పడకుండా కాస్త 7-8-9 కాస్త బెడ్ లైట్లు వేసుకొని, చిన్న లైట్లు పక్కమ్మట, మెయిన్ లైట్ కంటి మీద పడకుండా మీరు జాగ్రత్త పడితే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ రాకుండా రక్షించుకోవచ్చని, ఉన్నవారు కూడా పెరగకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.